ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనము. యెహోవా హృదయంను లక్ష్యపెట్టెను. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 16 వర్స్ 7. లార్డ్ లుక్స్ ఎట్ ద హార్ట్. సర్వాధికారి అయిన దేవుడు పై రూపంను లక్ష్యపెట్టడు కానీ నీ హృదయంను మాత్రమే లక్ష్యపెట్టెను. ఇక్కడ యెషయి కుమారులందరిలో దావీదు హృదయము దేవునికి దగ్గరగా ఉన్నది. కాబట్టి దేవుడు దావీదు హృదయంను లక్ష్యపెట్టి ఇశ్రాయేలుల ప్రజలకు రాజుగా అభిషేకించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయము దేవునితో సమాధానముగా ఉన్నదా? ఎల్లప్పుడూ నీ హృదయము క్రీస్తును కలిగి ఉన్న అనుభవం కలిగి ఉన్నదా? దేవుని వాక్యం సెలవిస్తుంది, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఒకవేళ ఇంకా దుష్ట హృదయము, ఇంకా దేవునితో సమాధానం లేని హృదయం నీవు కలిగి ఉంటే ఈ రోజు దేవుడు నీకు నూతన హృదయంను ఇచ్చుచున్నాడు. అయితే నీవు నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనసును దయచేయమని ప్రార్థించాలి. విశ్వాసముతో క్రీస్తును అంగీకరించాలి. క్రీస్తు నీ పాపముల కోసం సిలువలో రక్తము చిందించి మరణించాడనియు తిరిగి లేచాడనియు నీవు విశ్వసించాలి. ఎందుకంటే యేసయ్యే సృష్టికర్త, సజీవము గల దేవుడు. My dear friend, scripture says, Lord God will give you a new heart and put a new spirit in you. Lord God will remove from you your heart of stone and give you a heart of flesh. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనలో అనేకులు మన హృదయ ద్వారములను మూసి ఉంచి ఉన్నారు. అయితే మన ప్రభువైన క్రీస్తు నీ హృదయమను ద్వారమునొద్ద నిలువబడి తలుపు తట్టుచున్నాడు. నీకు నిత్య జీవం నీయగోరుచున్నాను అని చెప్పుచున్నాడు. నేడు నీవు నీ హృదయంను తెరచి క్రీస్తును అంగీకరించాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సర్వసత్యమైన దేవా, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ సన్నిధిలో కనబడుటకు మా హృదయములను సిద్ధపరచుకుంటకు సహాయమును దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి పాపపు హృదయంను క్షమించి మారు మనస్సును దయచేయమని, నీ రాజ్యానికి వారసులుగా చేయుమని పరిశుద్ధుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.